హలో నమస్తే వనకం ఆదాబ్ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరికి కూడా మన తెలుగు జై ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారా? అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గైస్, am I audible and visible? Yes. Hi everyone. Hi RP Master, Mallesh, Ramadevi, Naruto, Astrophile, Tej, Sai Teja, Outer Layer, Faiz Ahmad, ప్రతి ఒక్కరికి కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మ. రైట్. సో చాలా మంది పిల్లలు ఎప్పటి నుంచి అడుగుతున్నారు, సార్ పీవైక్యూస్ చేయాలంటే ప్రాబ్లం అవుతుంది, మేము థియరీ పార్ట్ వరకు సాల్వ్ చేయగలుగుతున్నాము, దాంట్లో ఉన్న ఎగ్జాంపుల్స్ కానీ క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతున్నాం, బట్ పీవైక్యూస్ సాల్వ్ చేయలేకపోతున్నాం సార్. అండ్ పీవైక్యూస్ సాల్వ్ చేయాలంటే మీ హెల్ప్ మాకు కావాలి సార్ అని అన్నారు. సరే, నేను హెల్ప్ ఈ విధంగా అంటే ఒక సెషన్ని అసలు పీవైక్యూ సపరేట్గా పెడదామని చెప్పి మనం సినాప్సిస్ చెప్తూ అలానే పీవైక్యూస్ కూడా రెండు కలిపి చేద్దామని చెప్పి మనం కొత్తగా బ్యాచ్ స్టార్ట్ చేశాము. అది సక్సెస్ఫుల్గా నడుస్తుంది, బాగానే ఉంది. బట్ కొంతమంది ఇంకేం అడుగుతున్నారు, సార్ మాకు మీరు చేసే క్వశ్చన్లు సరిపోవట్లేదు, మాకు 2018 నుంచి 2023 వరకు ప్రతి క్వశ్చన్ కూడా కావాలి, అన్ని క్వశ్చన్స్ కూడా చేయాలి సార్ అంటే, బాబు ఒక్కొక్క ఇయర్ వచ్చేసి ఒక సెషన్ వచ్చేసి 11, ఇంకో సెషన్ 12 or 10 అంటే 21 పేపర్లు జరుగుతాయి ప్రతి ఇయర్ కూడా. అట్లాగా మీరు 2018 నుంచి కనుక చూసుకుంటే 2018 నుంచి చూసుకుంటే సో 2018 నుంచి 6 years ఇంటూ 21 పేపర్స్ ఇంటూ 6 చేయాలి అంటే 126 పేపర్స్ అయితే. అంటే 126 పేపర్స్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి? ఇంటూ 25 వేసుకో, మినిమం 30 అడుగుతున్నారు, 25 వేసుకో. సో 121 ఇంటూ 25 క్వశ్చన్స్ ఆఫ్ మ్యాథ్స్. అది పాసిబుల్ అవుతుందా? మీరు అర్థం చేసుకోండి, ఇట్స్ నాట్ పాసిబుల్. సో మనం చెప్పే ఇక్కడ లిమిటెడ్గా ఎంత అయితే ఉందో దీంట్లో ఏవేవైతే మనకు అవసరమో ఇంపార్టెంటో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ మోడల్స్ అడిగారో అలాంటి క్వశ్చన్స్ మనం ఏమన్నా తీసుకురావడానికి ట్రై చేస్తాం తప్ప ప్రతి ఒక్క క్వశ్చన్ చేయాలంటే మనం చేయలేము, అది పాసిబుల్ కాదు. మరి ఏం చేయాలి సార్ అంటే, మేము పీవైక్యూ చేస్తామని కూడా మాకు అసలు రావట్లేదు సార్, మేము ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి చాలా మంది పిల్లలు మెసేజ్లు పెడుతున్నారు. సో దానికోసం నేను ఈరోజు మీతోటి మాట్లాడదలుచుకున్నాను. అందరు కూడా లైవ్లో ఉన్నట్లే కదమ్మా? హాయ్ అమ్మ చిన్ని, ఫైన్ హౌ ఆర్ యూ? హాయ్ అమర్, హాయ్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. సో అయితే పీవైక్యూస్ ఎట్లా చేయాలి అనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. అంటే కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే, సార్ డైరెక్ట్ కొట్టేయడమే, మనం థియరీ చదివేది లేదు, ఏం లేదు, డైరెక్ట్గా క్వశ్చన్స్ పట్టుకుంటున్నారు పీవైక్యూ. అమ్మో పీవైక్యూ రావట్లేదు సార్ అని బాధపడుతున్నారు. సెకండ్, కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే పీవైక్యూకి ఒక బుక్ తీసుకుంటారు, ఏదో ఫర్ ఎగ్జాంపుల్ దిశ ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది, మన సింగేజ్ ఉంది, అరియంత్, దీంట్లో కొన్ని బుక్స్ మన వేదాంతకు సంబంధించిన బుక్స్ కూడా ఉన్నాయి, తీసుకుంటున్నారు. దాంట్లో కొన్నిట్లో ఎట్లా అంటే ఆ కొన్ని బుక్స్లో వెనకాల షార్ట్ కట్స్లో ఉంటాయి, అంటే డైరెక్ట్గా స్టెప్స్ ఒకదాని తర్వాత ఒకదాని ఇట్లా స్టెప్స్ ఉండవు, డైరెక్ట్ స్టెప్స్ ఉంటాయి. ఎందుకంటే బుక్ అంటే ఎప్పుడైనా ఎట్లా తయారు చేస్తారు, ఆప్టిమైజ్ చేస్తారు, పేజీ ప్లేస్ని ప్రింటింగ్ అని అదంతా వాళ్ళు సేవ్ చేసుకోవడం కోసం డైరెక్ట్ స్టెప్స్ వేస్తారు. అంటే ఒక క్వశ్చన్కి ఎంతకంటే ఎక్కువ వేయకూడదు అని ఒక లిమిటేషన్ ఉంటుంది, అంతవరకు వేసి వదిలేస్తారు. మరి అట్లయితే మనకి పనికిరాదు. మరి ఏం చేయాలి సార్ అంటే, బాబు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పీవైక్యూస్ రెడీ కావాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. దీని తర్వాత మన క్లాస్ ఉంది, క్లాస్లో కూడా చేసుకుందాం. అయ్యా బ్యాక్గ్రౌండ్ అనేది భలేగా ఉంది కదా, రైట్. కొత్త బ్యాక్గ్రౌండ్ ఇది, అంటే ఆ ప్రతిటికి కాదులే, ఈ ఒక్క క్లాస్ కోసం తీసుకొని వచ్చాను. రెడ్ కలర్తో తీసుకుందాం. రెడ్ కలర్ మంచిగా పడుతుందా? ఇందులో కనపడుతుందా? అరే వైట్ కలర్, మరి వైట్ కలర్ అయితే ఓకే. సార్ ఏం చేద్దాం సార్, ఎట్లా చేస్తే బాగుంటుంది? బాబు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే, పీవైక్యూస్ అనేవి ఇక్కడ ఉన్నాయమ్మా, ఇవి పీవైక్యూస్. ఈ పీవైక్యూస్ దాకా వెళ్ళే కంటే ముందల మీరు కొన్ని పనులు చెయ్యాలి, యూ హ్యావ్ టు డూ సంథింగ్. సో అప్పుడే మీరు పీవైక్యూస్ అంటే ఏంది? ప్రీవియస్ ఇయర్, ప్రీవియస్ ఏంటి ఇవి? జేఈ క్వశ్చన్స్ అమ్మా, ఇవి జేఈ క్వశ్చన్స్, ఇవి ఆల్రెడీ జేఈలో అడిగిన క్వశ్చన్స్. అంటే వీటి రేంజ్ కొంచెం ఎక్కువే ఉంటుంది, మనం డైరెక్ట్ గా ఎక్కువ ఉన్న రేంజ్ క్వశ్చన్స్ చేయగలుగుతాం. అంటే ఐఐటి రేంజ్ లో క్వశ్చన్స్ నువ్వు చేద్దామని డైరెక్ట్ గా స్టార్ట్ చేస్తున్నావు. అంటే దానికంటే ముందర నువ్వు రెడీ కాకుండా డైరెక్ట్ గా చేయగలుగుతావా? కొద్ది గొప్ప రెడీ కావాలి కదా. సో కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే, అసలు ఏం చదవకుండా, కాన్సెప్ట్ కూడా ఏం చదవకుండా డైరెక్ట్ గా, ఇప్పుడు బైనామిల్ థీరం ఉంది, నేను చేస్తాను ఇప్పుడు. సో అందుకని నేను ఏం చేస్తున్నా, బైనామిల్ థీరంలో పీవైక్యూస్ చేసేటప్పుడైనా సరే బైనామిల్ థీరంకి సంబంధించిన కాన్సెప్ట్ మొత్తం, సినాప్సిస్ మొత్తం చెప్తున్నా. ఒక అర్ధగంట, కొన్ని కాంప్లెక్స్ నెంబర్స్కి అయితే నాకు గంట పట్టింది, గంట సేపు చెప్పిన నేను మొత్తం థియరీ మొత్తాన్ని మళ్ళొకసారి చెప్పా. సో మీరేం చేయాలంటే, పీవైక్యూస్ అనేవి స్టార్ట్ చేసే ముందు మీరు కంపల్సరిగా దానికి సంబంధించిన కాన్సెప్ట్ని నేర్చుకోవాలి. కాన్సెప్ట్ కంపల్సరిగా నేర్చుకోవాలి.
కాన్సెప్ట్ నేర్చుకోకుండా నేను పీవైక్యూస్ దాకా వెళ్తాను సార్ అంటే కుదరదు. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఇంకా మధ్యలో ఇంకొకటి ఉంది. ఇది ఒకటే కాదు. ఫస్ట్ ఏం చేస్తారు, లెర్న్ కాన్సెప్ట్ ని లెర్న్ చేయాలి, నేర్చుకోవాలి. సార్ మా దగ్గర టైం లేదు సార్, ఉన్న టైం అయినా చాలు. మీ దగ్గర ఇప్పుడు ఎంత టైం ఉంటే అంత. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 6 నుంచి రాత్రి 10:30 దాకా మీకు టైం ఉంది. ప్రతి ఒక్క మానవుడికి ఉంటుంది ఆ టైం, అవునా కదా? నువ్వు జేఈకి ప్రిపేర్ అవుతున్నావు, నీ దగ్గర పక్కాగా ఉంటుంది ఆ టైం. కాబట్టి ఏం చేస్తావు బాబు, లెర్న్ కాన్సెప్ట్. ఫస్ట్ కాన్సెప్ట్ ని లెర్న్ చేయాలి. ఎన్ని టాపిక్స్ ఉన్నాయి సార్? మ్యాథ్స్కి అయితే చెప్తున్నా కదా, 16 టాపిక్స్ నేర్చుకోండి. ఫిజిక్స్ లాగా కాదు, మ్యాథ్స్ లో 16 టాపిక్స్ నేర్చుకుంటే నీకు దమ్దారుగా 80+ మార్క్స్ వస్తాయి, 80 పైన వస్తాయి మార్క్స్. బట్ ఏంది, కాన్సెప్ట్ నేర్చుకోవాలి. సో నేను అందుకే ఏం చేస్తున్నాం, మనం ఇప్పుడు జేఈ క్రాష్ కోర్స్, ఇప్పుడు మన ఎండ్ గేమ్ లో ఏం చేస్తున్నాం, కంపల్సరీగా మీకు కాన్సెప్ట్ చెప్పిన తర్వాతనే పీవైక్యూస్ చెప్తున్నాను తప్ప కాన్సెప్ట్ చెప్పకుండా డైరెక్ట్ గా పీవైక్యూస్ చెప్తే మీరు ఎంత బాధపడతారో, మీకు ఎంత ప్రాబ్లం అవుతుందో నాకు తెలుసు. కాబట్టి నేను ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తున్నాను. సో నేను చెప్పే కాన్సెప్ట్ షార్ట్ లో చెప్తున్నాను. సార్ నాకు కొద్దిగా ఎలాబొరేటెడ్ గా కావాలి సార్, చాలా ఫాస్ట్ గా చెప్పేస్తున్నారు, ఎలాబొరేటెడ్ గా కావాలంటే నేను అవెంజర్స్ లో ఆల్రెడీ ఎలాబొరేటెడ్ గా చెప్పాను. సో కాబట్టి లెర్న్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్. మీరు అవెంజర్స్ లో చూసుకొని చేసుకుంటారా, లేకపోతే మన ఇప్పుడు అవెంజర్ ఎండ్ గేమ్ లో ఉన్న కాన్సెప్ట్ చూసుకుంటారా, అది మీ ఇష్టం. బట్ ఫర్ ఆల్ ద టాపిక్స్ దెర్ ఆర్ కాన్సెప్ట్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, చూసుకోండి కావాలని అనుకుంటే ఏమైనా ఉంటాయి. దిస్ ద ఫస్ట్ స్టెప్ అమ్మా, దిస్ ద ఫస్ట్ స్టెప్. ఈ స్టెప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి, ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఇగో ఇక్కడ ఉండే స్టెప్ ఏంది సార్ అది అని అంటే, ప్రాక్టీస్. ఇది చాలా మంది పిల్లలు దీన్ని చేయట్లేదు. ఇక ప్రాక్టీస్ చేయకుండా మనోడు ఏం చేస్తాడంటే, ప్రాక్టీస్ ఎందుకు సార్, డైరెక్ట్ గా కాన్సెప్ట్ నేర్చుకున్నానా, వేసేయాలంతే, ఇగో పీవైకి వేసి పడేయాలంతే. వేసేద్దామని నువ్వు పోతే అది నిన్ను రిటర్న్లో నిన్నే వేసేస్తుంది. ఎందుకంటే ఒక యుద్ధానికి పోయేటప్పుడు నువ్వు రెడీ కావాలా లేదా? ఇది యుద్ధం, చెప్తున్నాను కదా, ఇది ఒక యుద్ధం చేయడానికి నువ్వు పోతున్నావు. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే జస్ట్ క్వశ్చన్స్ కాదు, ఆల్రెడీ ఐఐటి జేఈ ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్స్. అంటే రేపు నువ్వు జేఈ ఎగ్జామ్ రాయడానికి పోతున్నావు కదా, ఆ ఎగ్జామ్ పేపర్ అన్నమాట ఇది. ఆ ఎగ్జామ్ పేపర్ లో అడిగిన క్వశ్చన్స్ అన్నమాట ఇవి. అంటే నువ్వు ఒక యుద్ధానికి డైరెక్ట్ గా పోతున్నప్పుడు ప్రాక్టీస్ చేయకుండా యుద్ధానికి పోతే ఏమైతే అవతలో నిన్ను వేసేస్తుంది, అవునా కదా? సో వీడు ఎంత రెడీగా ఉండో ఫస్ట్ నువ్వు అంత రెడీ కావాలి. కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అంటే ఏం చేయాలి సార్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయాలి ప్రతి ఒక్క కాన్సెప్ట్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ ఉంది, టాపిక్ ని నేర్చుకునేటప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చేయాలి. నువ్వు సొంతంగా చేయాలి. ఎవరో చేసిన చూస్తే నీకు రాదు. సొంతంగా ఓన్గా ఒక ప్రాబ్లం ఉంది, దాన్ని చూసుకొని డైరెక్ట్ సాల్వ్ చేస్తే నీకు వస్తుందా రాదా. ఏ లెవెల్, ఐఐటి లెవెల్ కాదు, కొంచెం తక్కువ లెవెల్లో క్వశ్చన్సే మీరు కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. ఇది ఇంపార్టెంట్ స్టెప్ అమ్మా. ఇది చాలా మంది దీన్ని స్కిప్ చేస్తారు, ఈ స్టెప్ ను స్కిప్ చేస్తారు. ఎందుకంటే దీనికి చాలా ఓపిక కావాలి, పేషెన్స్ కావాలి చాలాగా. ఆ పేషెన్స్ చాలా మంది పిల్లల దగ్గర లేదు. ఇప్పుడు లోపించే పెద్ద ప్రాబ్లం ఏంటంటే పేషెన్స్ లేదు పిల్లల దగ్గర, ఓపిక లేదు. ఏదన్నా ఇన్స్టాంట్ గా స్విగ్గీలో వచ్చినట్టుగా, జొమాటోలో వచ్చినట్టుగా ఇన్స్టాంట్ గా టక్కన రావాలి. అలా వస్తాయి. ఏమొస్తాయి, బర్గర్ వస్తుంది, బన్ వస్తుంది, చికెన్ బిర్యానీ వస్తుంది, మటన్ బిర్యానీ, ఐస్ క్రీమ్, జ్యూస్లు వస్తాయి, ఇన్స్టాంట్ గా వస్తాయి. ఇవి రావు. ఇవి ఇన్స్టాంట్ గా లోపలికి పోవాలంటే అంత ఈజీ కాదు. అంత ఈజీ అయితే దీనికి ఇంత క్రేజ్ ఉండదు బయట. జేఈకి అంత క్రేజ్ ఉండదు. ఎందుకుంది సార్ అంటే ఇది కష్టము. దీనిపైన ఎవరికైతే బాగా ఓపిక ఉంటుందో, ఎవరికైతే ఓపిక ఎక్కువ ఉంటుందో, పేషెన్స్ ఎక్కువ ఉంటుందో, సో ఎవరికైతే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఎక్కువ ఉంటుందో, నేను చేయగలుగుతాను, నేను చేస్తాను, ఆ ఎన్సీఆర్ఎం తోటి ముందరికి ఎవరైతే వెళ్ళగలుగుతారో వాళ్ళు మాత్రమే దీంట్లో ఉండగలుగుతారు. సో ఇఫ్ యూ వాంట్ టు బి వన్ ఆఫ్ దెమ్, నువ్వు అందులో ఒకటిగా ఉండాలంటే నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎస్, నేను ఫస్ట్ టాపిక్ ని చదువుకోవాలి. నీకు టాపిక్ రాంది పీవైక్యూలు ఎట్లా చేస్తావు? ఇప్పుడు ఎవరికైనా తెలిసిందే కదా, నువ్వు ఒక పీవైక్యూ చేస్తుంటే నీకు రావట్లేదు అని అంటే దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఈ రెండిట్లో ఏదో ఒకటి నువ్వు చేసి ఉండకపోవచ్చు. ఇక అంతే, ఇక వేరే ముచ్చటే లేదు. సార్ నేను ఒకసారి చెప్పిన క్లాస్ విన్నా సార్, లేదా మీరు చెప్పిన క్లాస్లే ఆన్లైన్లో విన్నా సార్. మేబీ ఒకవేళ నువ్వు వినుంటే కాన్సెప్ట్ 1-2 సార్లు జాగ్రత్తగా వినుంటే మేబీ ప్రాక్టీస్ లోపం అయి ఉండొచ్చు. నువ్వు ప్రాక్టీస్ అన్నా చేయకుండా కేవలం దీనిపైనే కాన్సన్ట్రేట్ చేసావు, వినేసావు, అయిపోయింది. దాంట్లో ఉన్న 1-2 ఎగ్జాంపుల్ సార్ చెప్పిన ఇట్లా చూసినావు, అయిపోయింది. బట్ ప్రాక్టీస్ నీ ఓన్ గా చేయలేదు. ఇదే ప్రాక్టీస్ అమ్మా, ఓన్ ప్రాక్టీస్. కంపల్సరిగా ఓన్ ప్రాక్టీస్ అనేది ఉండాలి. ఇక్కడ చాలా మంది కూడా మిస్ అవుతా ఉంటారు, చెయ్యరు బద్ధకంతో. మైండ్ అంటే మనిషికి ఫిజికల్ గా బద్ధకం కాదు, మైండ్కి బద్ధకం. అబ్బా ఇప్పుడు చేయాలా, సర్లే చేద్దాం, ఓపెన్ చేసి 1 క్వశ్చన్ చేసి 2 క్వశ్చన్ చేయగానే మైండ్ వాడేస్తాం మనం. అబ్బో ఇక మన వల్ల కాదురా బాబు, ఇక చాలు,
2 క్వశ్చన్లు చేసినా కదా ఇక చాలు. అదే కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, వాడు 50 క్వశ్చన్లు చేసినా కానీ ఆకలి మీదనే ఉంటాడు, ఇంకా చేస్తా అని ఆకలి మీద ఉంటాడు. సో 2-3 రకాల స్టూడెంట్స్ ఉంటారు ఇందులో. సో నువ్వు ఏ కేటగిరీ కింద ఉందా అనుకుంటున్నావు? నువ్వు 2-3 ప్రాబ్లం చేయగానే నీ బ్రెయిన్ స్ట్రెస్ అవుతుందా, బాగా స్ట్రెస్కి గురవుతుందా అంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ జేఈ. ఇప్పుడే చెప్తున్నా, సర్దుకొని పడుకో హ్యాపీగా, ఐపీకి ప్రిపేర్గా. లేదు సార్ నాకు అట్లా అవుతుంది. కొంతమంది ఎట్లా ఉంటారంటే ఫస్ట్ స్టార్టింగ్లో చేసేటప్పుడు వాడికి 2-3 ప్రాబ్లం చేయగానే బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యింది మైండ్, దాన్ని అధిగమించి ముందలుగా వెళ్తాడు. స్టార్టింగ్లో అట్లే ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోద్దిలే అని చెప్పి ముందలకు వెళ్తాడు. అట్లే ఈ రోజు 3 చేశాడు, రేపు 5 చేస్తాడు, ఎల్లుండి 10 చేస్తాడు, నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ లాగా వెళ్తాడు. ఒక వారం రోజుల తర్వాత వాడు రోజుకి 30 క్వశ్చన్లు 40 క్వశ్చన్లు చేయడానికి రెడీ అయిపోయి ఉంటాడు. సో ప్రాక్టీస్ అనేది కంపల్సరీగా మనిషికి అవసరం. వన్స్ యూ డూ ద ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, నువ్వు ప్రాబ్లమ్స్ ని బాగా ప్రాక్టీస్ చేస్తా ఉంటే ఆ ప్రాక్టీస్ చేస్తున్న వాటిలోనే మన ప్రీవియస్ ఇయర్ లెవెల్ క్వశ్చన్స్ ఏవైతున్నాయో అవి ఆల్రెడీ తగులుతూనే ఉంటాయి నీకు. ఇందులో కొన్ని క్వశ్చన్స్ నేను కాన్సెప్ట్ చెప్పేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ కూడా చెప్తా ఉంటా. అవన్నీ కూడా ఎక్కడ ఇస్తారంటే ఇంతకుముందు ఐఐటీలలో ఎప్పుడో పాతకాలంలో కూడా అడిగిన క్వశ్చన్స్ అవన్నీ కొద్దిగా సింపుల్ గా ఉండేవి. అవి మనం ప్రాక్టీస్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ప్రాక్టీస్ చేస్తాం. అవి వస్తున్నప్పుడు ఇవి రావా సార్ అని అంటే అవి కొంచెం ఈజీ క్వశ్చన్స్ మేమే చెప్తున్నాం కదా. నీకు కాన్సెప్ట్ ఫస్ట్ నేను చెప్పేటప్పుడు డైరెక్ట్ గా ఐఐటి లెవెల్లో క్వశ్చన్ వేస్తే ఏమైంది, నీకు అర్థం కాదు. నీకు అది ఎప్పుడు అర్థమైంది, నువ్వు బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత అర్థమైంది. కాబట్టి మేము కాన్సెప్ట్ చెప్పేటప్పుడు కొంచెం ఈజీగా ఉన్న క్వశ్చన్సే వేస్తాం, దాని తర్వాత పీవైక్యూలు చేస్తాం ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు. సో ఆ ఎగ్జాంపుల్స్ నువ్వు ఒకవేళ ఓన్ గా ప్రాక్టీస్ చేసుకోగలిగితే దెన్ యు ఆర్ ఎలిజిబుల్ టు అటెంప్ట్ పీవైక్యూస్ ని అటెంప్ట్ చేయడానికి నువ్వు ఎలిజిబుల్ అయినట్టు. అంతే తప్ప కాన్సెప్ట్ చదవకపోయినా ఓన్ గా సాల్వ్ చేయకపోయినా డైరెక్ట్ గా వచ్చి నేను పీవైక్యూ చేస్తానంటే రావు. వస్తే ఎన్ని వస్తాయి సార్, ఒక 10 క్వశ్చన్లు చేస్తే 2 వస్తాయి, ఇక మ్యాక్స్ వస్తే 3 వస్తాయి. 10కి 10 చేయాలి సార్ నేను అనుకుంటున్నాను, 10కి 5 చేస్తున్నాను, 10కి 6 చేస్తున్నాను, 10కి 3 4 చేస్తున్నాను సార్, మరి మిగతా రావట్లేదు సార్ అంటే దెన్ డెఫినెట్లీ యూ హావ్ టు డూ ద ప్రాక్టీస్. టెస్ట్ మ్యాచ్ ఆడాలి, అప్పుడే ఫైనల్ బాగా ఆడతావు. నేను టెస్ట్ మ్యాచ్ ఆడకుండా డైరెక్ట్ గా ఫైనల్ వెళ్తాను, నేను తోపు సార్ అంటే అందరు తోపులే. ఇక్కడ ప్రతి ఒక్కటి మనసులో అదే అనుకుంటాడే, నాకంటే పెద్ద ప్లేయర్ ఎవరున్నాడు రా భయ్, లాస్ట్ లో చూసుకుంటా ఫైనల్ అనుకోతారు. అట్లా పోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు తెలుసా? రేపు ఎగ్జామ్ రాబోయే 14 లక్షల మందిలో 11,50,000 మంది వాళ్ళే ఉంటారు. 11,50,000 మంది వాళ్ళే ఉంటారు. 2,50,000 మంది మాత్రమే టెస్ట్ క్వాలిఫై అవుతారు. సో కాబట్టి నమ్మకం అనేది ఉండాలి, బట్ దానిపైన వర్క్ చేస్తూ నమ్మకం ఉండాలి తప్ప నా వల్ల అవుతుందిలే ఇది అతి నమ్మకం అట్లా ఉండకూడదు. సో పిల్లలు ఏం చేస్తున్నారంటే కాన్సెప్ట్ వినకుండా లేదా అసలు ప్రాక్టీస్ కూడా ఓన్గా చేయకుండా డైరెక్ట్ గా నేను పీవైక్యూస్ ని కొట్టేస్తా అని అనుకుంటున్నారు. ఇది సాధ్యం కాదు. మేబీ ఎంసెట్ లో సాధ్యమయ్యే ఛాన్స్ ఉంది, ఎంసెట్ లో నెగిటివ్ మార్కింగ్ లేదు. అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 160 160 ఉన్నాయి. ఎవడు కూడా 160కి 160 చదివి డైరెక్ట్ గా 3 hours లో రాయలేడు. అక్కడ లక్ అనేది కూడా కొద్దిగా ఉంటుంది ఫ్యాక్టర్. బట్ జేఈ ఎగ్జామ్స్ లో కానీ బిట్సాట్ లో కానీ విట్లా కానీ లక్ అనేది ఉండదు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తక్కువ ఉంటాయి, నెంబర్ ఆఫ్ అవర్స్ 3 hours ఉన్నాయి. కాబట్టి ఏంది, ప్రతి క్వశ్చన్ కి ఎనఫ్ టైం ఉంది. కాబట్టి పిల్లగాళ్ళు బాగా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి వచ్చి అక్కడ వాడు బాగా దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ పెట్టిపోతాడు. వాడు లక్కులో పెట్టిపోయేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో సరే ఎంతమంది అన్న లక్లో పెట్టినోడికి అయితే తగలదు, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది కదా. సో కాబట్టి కొద్దిగా మీరు పేషెన్స్ అనేది ఉంచాలి, ఓపిక ఉండాలి పిల్లల దగ్గర. అట్లా అయితేనే మీరు అనుకున్నది సాధించగలుగుతారు. సో రోజు నాకు మెసేజ్ చేయడం ఆపేసేయండి ప్లీజ్. ఏమని చెప్తారు సార్, నేను క్లాస్ వింటున్నాను, పీవైక్యూస్ చేస్తున్నా. ఏందిగో సార్ క్లాస్ వింటున్నా, డైరెక్ట్ గా పీవైక్యూస్ చేస్తున్నా, నాకు రావట్లే. ఎవరికైనా రాదమ్మా, నీ ఒక్కరికే కాదు, ఎవరికైనా రాదు. మహా తెలివిగల్ల పిల్లగాడైనా సరే రాదు. సరే నేను ఒప్పుకుంటా నువ్వు తెలివిగల్ల పిల్లగాడేవి, బట్ ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నారు. సచిన్ టెండూల్కర్ గేమ్స్ ఆడేటప్పుడు ప్రతిసారి సెంచరీ కొట్టారా? మధ్యలో డక్ అవుట్లు కూడా అయింది కదా. సో కొంతమంది సక్సెస్ అనేది ఉంటుంది. సక్సెస్ఫుల్ గా మనం ఇప్పటికీ సక్సెస్ అనుకుంటున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అందులో కొంతమంది కొన్నిసార్లు ఫెయిల్ అయ్యారు. సో అందరూ కంపల్సరీగా మనం సక్సెస్ఫుల్ జనాలలో సక్సెస్ అయ్యి పైకి వస్తాడు వాడు కనపడతారు తప్ప కింద కొన్ని లక్షలలో ఫెయిల్ అయి ఉంటారు. ఆ ఫెయిల్యూర్స్ ఎవరెవరు ఫెయిల్ అయ్యారు అనేది మనకు కనపడదు. ఇక్కడ ఫేమస్ అయిన వాడే మనకు కనపడతా ఉంటాడు. బట్ ఈ ఫేమస్ అయిన వాడు కూడా చాలా కష్టాలు పడుతూ ఫెయిల్యూర్స్ అనుభవిస్తూ లాస్ట్ కి ఒకసారి సక్సెస్ అయ్యాడు. కొన్ని రోజుల తర్వాత వీడు మళ్ళీ ఇంకోటి ట్రై చేసినోడు ఫెయిల్ అవ్వచ్చు. అర్థమవుతుందా? సో కాబట్టి పిల్లలు ఈ రోజు నీకు రావట్లేదని చెప్పి మనస్తాపపడి నా వల్ల కాదని చెప్పి కూడా వదలొద్దు. ప్రాక్టీస్ చేయండి, కంపల్సరీగా వస్తుంది.
యు నీడ్ టు ప్రాక్టీస్. సో సక్సెస్ఫుల్ సచిన్ టెండూల్కర్ అయినా సరే రేపు నా వారం రోజుల తర్వాత ఎగ్జామ్ ఉంది అంటే వాళ్ళకి మ్యాచ్ ఉంది అని అంటే ఈ మ్యాచ్ కంటే ముందల 4 రోజులు వారం రోజులు ప్రాక్టీస్ చేస్తారు. నెట్ ప్రాక్టీస్ చేసిన తర్వాతనే ఎంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ అయినా ప్రాక్టీస్ చేసిన తర్వాతనే డైరెక్ట్గా బరిలోకి దిగుతారు తప్ప డైరెక్ట్గా వెళ్ళరు. ఎందుకంటే వెళ్తే ఏమైంది, అవతల అపోనెంట్స్ ఏం తక్కువ వాళ్ళు కాదుగా, అవతల అపోనెంట్స్ ఏం తక్కువ లెవెల్ వాళ్ళు కాదుగా, మనం పోయి ఆడేది గట్టోళ్ళే. ఆ గట్టోళ్ళు మనం వేసి పడేస్తారు. సో వాళ్ళని మనం ఎదుర్కొనే సత్తా మన దగ్గర ఉండాలంటే వీ నీడ్ సమ్ ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ చేయకుండా నాకు ఇవి వచ్చేయాలి అనుకోవడం మాత్రం అది ఏమైందంటే దాన్ని ఏమంటారు, దాన్ని ఒక మంచి వర్డ్ ఉంది, అది రావట్లేదు, గుర్తు రావట్లేదు. ఓకేనా, అది మాత్రం కరెక్ట్ కాదు. ఓకే రైట్. ఓకే ఓకే ప్రాక్టీస్ ఎట్లా చేయాలి సార్? హౌ టు ప్రాక్టీస్? బాబు ప్రాక్టీస్ చేయడం మీకు చాలాసార్లు చెప్పాను. బాబు ప్రాక్టీస్ చేసేటప్పుడు నువ్వు ఒక కాన్సెప్ట్కి సంబంధించిన ఒక మెథడ్కి సంబంధించిన 2 క్వశ్చన్లు తీసుకో. ఒకటే మెథడ్ మీద 10 క్వశ్చన్లు 20 క్వశ్చన్లు చేయొద్దు. డివిజబిలిటీ ఉంది, డివిజబిలిటీ మీద ఒక 50 క్వశ్చన్లు ఉన్నాయి నీ దగ్గర. 50 క్వశ్చన్లు డివిజబిలిటీ చేసినావు అనుకో బైనామియల్ థియరంలో డివిజబిలిటీ ఉందా? ఇంకా చాలా ఉన్నాయి కదా మిగతా అని. కోఎఫిషియంట్స్ మీద అడుగుతాడు, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆర్ అని అడుగుతాడు, ఇంకా రేషనల్ ఇండెక్స్ అని అడుగుతాడు. చాలా రకాలుగా ఉన్నాయి అందులో. సో అందులో ఒక 3 క్వశ్చన్లు, ఇందులో ఒక 3 క్వశ్చన్లు, ఈ మోడల్లో ఒక 3 క్వశ్చన్లు, ఈ మోడల్లో ఒక 3 క్వశ్చన్లు, ఇట్లా ప్రతి మోడల్కి కొన్ని క్వశ్చన్స్ నువ్వు సెలెక్ట్ చేసుకో. నీ దగ్గర మెటీరియల్ ఏదో ఒకటి ఉంటుందిగా, అందులో నుంచి ఈ మోడల్ ఒక 2 క్వశ్చన్స్, ఈ మోడల్ ఒక 3 క్వశ్చన్స్, ఈ మోడల్ ఒక 4 క్వశ్చన్స్, ఇట్లాగా లిమిటెడ్ గా క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని సచ్ దట్ టాపిక్ మొత్తం కవర్ అవ్వాలి. మీరు ఈ క్వశ్చన్ చేస్తే టాపిక్ మొత్తం కవర్ అవ్వాలి. అలాంటి కొన్ని క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని మీరు చేస్తే దాన్ని ప్రాక్టీస్ అంటారు. అది కరెక్ట్ వేలో ప్రాక్టీస్ చేస్తాను. ఓకేనా, ఏదో ఒక మెటీరియల్ తీసుకున్నారు, ఏ మెటీరియల్ కూడా నేను చెప్పిన ఆర్డర్లో ఉండదు. ఒక మెటీరియల్ తీసుకున్నారు, అందులో ఒకటే టాపిక్ మీద, ఒక సబ్ టాపిక్ మీద మేబీ 20 క్వశ్చన్లు ఉండొచ్చు. వాడు నువ్వు బాగా ప్రాక్టీస్ చేయాలని ఇచ్చినావు. ఈ లాస్ట్ 1 మంత్ కోసం కాకపోవచ్చు, అది మెటీరియల్ 1 ఇయర్ కోసం వాడు ఇచ్చి ఉంటాడు. నువ్వేం చేయాలి, ఆ ఉన్న 20 క్వశ్చన్స్ లోంచి ఒక 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకో. ఇంకా వేరే మోడల్ ఉన్నాయి, అందులో 2-3 క్వశ్చన్స్, అట్లా ప్రతి ఒక్క సబ్ టాపిక్ కి 2 నుంచి 3 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని వాటిని డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఎన్ని చేయాలి సార్? నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అని అడుగుతున్నారు. సో అదే చెప్తున్నాను బాబు, నీ దగ్గర ఉన్న టైంని బట్టి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ డిసైడ్ చేసుకో. నన్ను అడిగితే మాత్రం 30 క్వశ్చన్లు చేయమని చెప్పాను. 30 క్వశ్చన్స్ చేయి. మ్యాథ్స్ 30, ఫిజిక్స్ 30, కెమిస్ట్రీ 30. ఎందుకు? ఇంకా 4 రోజులు కూడా లేదు ఎగ్జామ్, ఇంకా 25 డేసే ఉంది, 25 రోజులే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అందులో జనవరి 1, డిసెంబర్ 31 మటాష్, మధ్యలో సంక్రాంతి 2 రోజులు మటాష్. సో కాబట్టి ఏదైతే టైం ఉందో దాన్ని ఎవరైతే ఇప్పుడు బాగా యూటిలైజ్ చేసుకోగలుగుతారో వాళ్ళైతే సక్సెస్ అవుతారు. సరే సార్, బెస్ట్ బుక్స్ ఏంది PYQs కి? సో ఒకవేళ నన్ను అడిగితే మాత్రం దెర్ ఆర్ లాట్ ఆఫ్ బుక్స్, చాలా బుక్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు నేను వేదాంతలో ఉన్నాను కాబట్టి వేదాంతలో ఉన్న బుక్స్ గురించి మీకు చెప్పాలి కాబట్టి వేదాంతలో ఒక PYQ బుక్ కూడా ఉంది, దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. సో JEE Main 2022-2023 చాప్టర్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బుక్స్ అనేది ఒకటైతే మన దగ్గర ఉంది. సో ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ అయితే తీసుకోండి. బట్ దీంట్లో ఉన్న విషయాలు ఏందో మీకు ఒకసారి చెప్తాను. బెనిఫిట్స్ ఆఫ్ చాప్టర్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏంటంటే ఓవర్ 1300 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో డీటెయిల్డ్ సొల్యూషన్స్ ఉన్నాయి, వాటికి ప్రతి క్వశ్చన్ కూడా సొల్యూషన్ ఉంది. మొత్తం 46 పేపర్స్ ఇచ్చాడు, 46 పేపర్స్ ఇచ్చాడు. ఫస్ట్ ట్రాక్ యువర్ ప్రాక్టీస్ ఫర్ JEE Mains ఎగ్జామ్, ఫాస్ట్ ట్రాక్ ఫర్ యువర్ JEE Mains ఎగ్జామ్. అవర్ JEE Main ఎగ్జామ్ ర్యాంకర్స్ ఎవరైతున్నారో వీళ్ళందరూ కూడా ఆ బుక్స్ ని ఫాలో అవుతూనే ర్యాంక్స్ కొట్టారు. ఓకే రైట్. దీన్ని ఎట్లా డిజైన్ చేశారంటే మా సార్ తెలుసు మీకు, AP సారు. స్టూడెంట్స్ యొక్క మైండ్ సెట్ బాగా తెలుసు సార్కి. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా స్టూడెంట్స్ ని కౌన్సిలింగ్ చేస్తున్నారు. హీ నోస్ అ స్టూడెంట్ వాట్ హీ నీడ్స్. తను ఎట్లాంటి అవసరం అంటే చాలా మందితో సార్ మాట్లాడతారు, చాలా మంది స్టూడెంట్స్ తోటి మాట్లాడతారు. ఆయనకు తెలుసు. ఇప్పుడు నేను మాట్లాడే తక్కువ, కానీ ఆయన మాట్లాడి చాలా కొన్ని వేల మంది స్టూడెంట్స్ తో మాట్లాడారు. వాళ్ళ నిజంగా ఒక స్టూడెంట్కి ఏదైతే అవసరమో ఆ విధంగా ఇంతకుముందు బుక్స్ కూడా చెప్పాను, అవి కూడా సార్ అదే విధంగా డిజైన్ చేశారు. సో ఇందులో వచ్చేసి కాంప్లికేషన్ ఆఫ్ 46 JEE Main అఫీషియల్ పేపర్స్ 2022-2023 యాజ్ ఇట్ ఈస్, డీటెయిల్ సొల్యూషన్ టు ఎన్హాన్స్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ JEE Mains కాన్సెప్ట్స్ అన్ని కూడా ఇందులో ఉన్నాయి. తర్వాత ఆర్గనైజ్డ్ చాప్టర్ వైజ్ ఫర్ ఫోకస్ స్టడీ వితౌట్ మిస్సింగ్ ఏ సింగిల్ క్వశ్చన్, ఇంక్లూడ్స్ బోత్ MCQs అండ్ NAT క్వశ్చన్స్. రెండు కూడా న్యూమరికల్లీ క్వశ్చన్స్ కూడాను అండ్ MCQ క్వశ్చన్స్ కూడాను మొత్తం కూడా ఇందులో కవర్ అయి ఉన్నాయి విత్ డీటెయిల్ సొల్యూషన్స్. ఒకవేళ మీరు కావాలని అనుకుంటే మాత్రం లింక్ నాకు తెలిసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అంటే మీరు కావాలంటే 3 ఒకసారి కొనుక్కోవచ్చు, లేదా నాకు మ్యాథ్స్ ఒకటే కావాలి సార్ అంటే మ్యాథ్స్ తీసుకోవచ్చు, ఫిజిక్స్ కావాలంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ కావాలంటే కెమిస్ట్రీ, ఏది కావాలంటే అది ఒక్కొక్కటి కూడా కొనవచ్చు, లేదా మొత్తం కలిపి కూడా కొనవచ్చు. నాకు తెలిసి మొత్తం 3 కలిపి కొంటేనే కాస్ట్ తక్కువ పడుతుంది అంటుంది, ఒక్కొక్క దానికి సపరేట్గా అయితే ఎక్కువ పడుతుంది అనుకుంటా.
అమెజాన్లో దొరుకుతాయి ఇవి బుక్స్. ఈ బుక్స్ అయితే అమెజాన్లో దొరుకుతాయి. ఓకేనా సార్? ఫస్ట్ ఐపీ నడుస్తుంది కదా, ఫస్ట్ ఇయర్ ఐపీ స్టార్ట్ చేస్తానమ్మా. ఇక ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే నేను ఐపీ గురించి చెప్తా ఉన్నప్పుడు ఈ రోజు మార్నింగ్ చెప్పాను ఐపీ ఏది 2B చెప్పాను పిల్లలకి. 2B ఎందుకనంటే బాబు 1A 1B 2A 2Bలో చూసుకుంటే 2B చాలా కష్టం, 1A కూడా ఫస్ట్ ఇయర్ పిల్లలకు చూసుకుంటే 1B కంటే 1A కష్టంగా ఉంటుంది. కాబట్టి నేను 1A స్టార్ట్ చేశాను, ఇక్కడ 2B స్టార్ట్ చేశాను. బట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్గా లేరు, 1Aకి ఇంట్రెస్టెడ్గా లేరు. ఓన్లీ 2B చూసే పిల్లలు ఎక్కువ ఉన్నారు, 1A చూడట్లేదు పిల్లలు. కాబట్టి నేనేం చేస్తా, ఎవరికి మీకు ఏదైతే అవసరం అదే చేయాలి కాబట్టి 2BA చెప్పుకుంటా పోయా, మధ్యలో ఆపేశాను. ఎందుకంటే కొద్దిగా మనకి సిలబస్ అవ్వట్లేదు, కొత్త బ్యాచ్ మనం జేఈ ఎండ్ గేమ్ అనేది అవెంజర్స్ ఏదైతే ఉందో అది మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి జేఈ అవెంజర్స్ లో ఉన్నది కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మధ్యలో ఒక వారం రోజులు తీసుకోలేదు. సో కాబట్టి ఈ రోజున స్టార్ట్ చేశాను. బట్ ఎవరైతే నిజంగా సార్ మాకు ఐపీ కావాలని కోరుకుంటున్న పిల్లలు ఉన్నారో, మేబీ కిరణ్ సార్ ద్వారాగా మేము ఐపీ వినాలి, నవీన్ సార్ ద్వారా కెమిస్ట్రీ వినాలి, సమీర్ సార్ ద్వారా ఫిజిక్స్ వినాలి అని అనుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, మీకు మళ్ళీ నేను ఈ కొత్త సంవత్సరంలో న్యూ ఇయర్ లో అసలు ఏమేం చేయబోతున్నాను, ఏమేం కొత్తగా లాంచ్ చేయబోతున్నాం అనేది క్లియర్ కట్ గా ఒక 2 నిమిషాల వీడియోని మీకు రిలీజ్ చేస్తాను. అందులో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు మనం ఏమేం చేయబోతున్నాం, ఈవెన్ బిట్సాట్ కానీ, విట్ కానీ, అడ్వాన్స్ కానీ, ఎంసెట్ కానీ, ఐపీకి కానీ, వీటన్నిటికి సంబంధించి మళ్ళీ జనవరిలో జరగబోయే ఎగ్జామ్ గురించి కానీ అసలు మనం ఏమేం ప్లాన్ చేయబోతున్నాం అనేది క్లియర్ కట్ గా నేను ఆల్రెడీ తయారు చేస్తున్నాము. సో అది ఒక చిన్న వీడియో 2 minutes వీడియో మీకు రిలీజ్ చేస్తాను, దాంట్లో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి, అర్థమవుతుంది మీకు. ఓకేనా? డోంట్ వరీ అబౌట్ ఇట్. ఐపీ చెప్పరా సార్ మాకు ఫస్ట్ ఇయర్ పిల్లలకి అసలు చెప్పరా సార్ అంటే అట్లా ఉండదమ్మా. ఫస్ట్ ఇయర్ పిల్లలు మీరు రాయరు ఐపీ, మీరు కూడా రాస్తారుగా, మీకు చెప్తాం. బట్ ఐపీ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? జేఈ తర్వాత స్టార్ట్ చేయాలి, బట్ ముందర ఎందుకు స్టార్ట్ చేసినామంటే పిల్లలు భయపడుతున్నారు, అందుకోసమనే ముందర స్టార్ట్ చేయాల్సి వచ్చింది. లేకపోతే ఐపీ మేము జనవరి 24వ తారీఖున స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ ఇయర్ పిల్లలకి నాకు తెలిసి కొత్త సంవత్సరంలో నేను స్టార్ట్ చేస్తాను, అది కూడా 1A స్టార్ట్ చేస్తా. జనవరి 24వ తారీఖు నుంచి జనవరి 24th నుండి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ కంటిన్యూస్ గా ఇప్పుడు మీకు అవెంజర్స్ అని ఒక బ్యాచ్ ఎట్లయితే ఇంట్రడ్యూస్ చేసి దీంట్లో రెగ్యులర్ గా ఒక షెడ్యూల్ వేసి ఎట్లయితే క్లాసెస్ చెప్తున్నామో అదే మాదిరిగా మీకు ఐపీకి సంబంధించి కూడా ఒక షెడ్యూల్ ఉంటుంది. ఈ రోజు ఇవి చెప్తా, ఈ రోజు ఇవి చెప్తా, ఈ రోజు ఇవి చెప్తా అని ఒక షెడ్యూల్ ఉంటుంది. అది కాకుండా ఎంసెట్ కూడా ప్యారల్ గా స్టార్ట్ అయింది, ఎంసెట్ కోచింగ్ కూడా ఉంటుంది. అంటే ఐపీ ఎంసెట్ ని బ్యాలెన్స్ చేస్తూ మీకు ఒక టైం టేబుల్ ఇస్తాను, ఒక షెడ్యూల్ ఇస్తా. ఐపీ బ్యాచ్ అండ్ జేఈ బ్యాచ్, మన ఎంసెట్ బ్యాచ్ 2 స్టార్ట్ అవుతాయి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. నేను చెప్పానుగా స్టార్ట్ అవుతాయి అని చెప్పాను, అవి జరుగుతుంది. కాబట్టి మీకు ఆల్రెడీ ఏం చెప్పానంటే బాబు జనవరి 24వ తారీఖున స్టార్ట్ చేయబోతున్నాను, బట్ పిల్లల రిక్వెస్ట్ వల్ల ముందర స్టార్ట్ చేశాను. ఇప్పుడు ముందర స్టార్ట్ చేస్తే పిల్లలు ఏమనుకుంటున్నారు అంటే ఫస్ట్ ఇయర్కి చెప్పరా మీరు అని చెప్పి అనుకుంటున్నారు. అట్లేం లేదు, ఫస్ట్ ఇయర్ కూడా చెప్తాను, కాకపోతే కొంచెం టైం ఇవ్వండి, జనవరిలో స్టార్ట్ చేస్తా. ఓకేనా గైస్? ప్రాక్టీస్ చేయడానిక ఎంసెట్ ప్రాక్టీస్ చేయడానికి మీకు మంచి బుక్స్ ఉన్నాయి కదా, అవి తీసుకోండి. ఎంసెట్ కి సపరేట్ గా బుక్స్ ఉన్నాయి, ఇవి మాత్రం మనకి జేఈకి సంబంధించిన ప్రీవియస్ ఐసోమెరిజం. ఇగో నేను సుజాత నీకు ఆల్రెడీ చెప్పానమ్మా, ఏమని చెప్పాను, సార్ నాకు నోట్స్ ఏదైతే ఇస్తే నేను అది పెడతా, సార్ దగ్గర ఏది ఉంటే అది నాకు ఇస్తాడు. సార్ ఏం చేస్తున్నాడంటే హ్యాండ్ రిటర్న్ లో కన్ఫ్యూజన్ ఉంది సార్, అటు ఇటు ఇది తప్పుపోతుంది, అదైతే అవుతుంది, మొత్తం ఇట్లా మొత్తం గీక్ పెడుతున్నాను సార్, అది బాగోదు, నేను సపరేట్ గా ఒక నోట్స్ ఇస్తాను, ఆ నోట్సే సెండ్ చేయండి సార్ అని చెప్పి నన్ను అడిగి సార్ అదే నోట్స్ పంపిస్తున్నారు, ఈ నోట్స్ డిలీట్ చేసి ఆ నోట్సే పంపిస్తున్నారు కాబట్టి అది పంపిస్తున్నా. ఒకసారి ఏంటంటే ఇక్కడ మర్చిపోయింది సార్, డిలీట్ చేయడం మర్చిపోయింది. ఇందులో నేనేం చేసా, ఆ డిలీట్ చేయండి ఉంటే మీకు పంపించిన, అంతే తప్ప సారు పంపిస్తే నేను పంపించకుండా ఉండడం అనేది లేదు. మీరు ఒకసారి సార్ని అడగండి, సార్ ఎట్లా అంటే అట్లా, సార్ పంపిస్తానంటే పంపిస్తా. ఇప్పుడు నేను హ్యాండ్ రిటర్న్ ఇక్కడది బోర్డు మీద రాసింది పంపించట్లేదా మీకు? పంపిస్తున్నాను కదా. సరే, ఇప్పుడు మనకి బైనామియల్ థియరం ఉంది, ఒక రేంజ్ లో చేయబోతున్నాం ఈరోజు మనం. బైనామియల్ లో ఇంతకుముందు ఏదైతే కవర్ కాలేదన్నారో మల్టీనామియల్ కానీ, నెక్స్ట్ డివిజిబిలిటీ క్వశ్చన్స్ చాలా వస్తాయి. 2022లో 2021లో చాలా క్వశ్చన్స్ వచ్చాయి, అవి కానీ ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎక్సైటింగ్ గా ఉండబోతుంది సెషన్. సో వెంటనే ఆ సెషన్ కి వచ్చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్, బై ఎవరీవన్, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ గైస్, బై ఆల్. 1 minute లో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.